చెప్పండి ఆపరేషన్ సింధూర్ మన దేశ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. సో దీన్ని ఎట్లా కూడా వచ్చారు? ముందుగా అమరవీరులైనటువంటి 26 మంది భారతీయులు అమానుషంగా దారుణంగా ఏ సంబంధం లేనటువంటి అమాయక ప్రజలు చనిపోవడాన్ని చాలా బాధ తప్త హృదయాలతో వాళ్ళ కుటుంబానికి ఆ రోజు శ్రద్ధాంజలి ఘటించినాం. ఈ రోజు కూడా వాళ్ళ మనోధైర్యాన్ని నిండుగా ఉండాలని, ఎలాంటి అధైర్యానికి కూడా లోనవ్వద్దు అని ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఒక మహిళగా భారతీయురాలుగా నేను వారికి శ్రద్ధాంజలి, వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ, ఎవరైతే అమరవీరులైనరో వాళ్ళని మరోసారి శ్రద్ధాంజలి తెలియజేస్తూ 26 మందిని చంపినాం అనుకుంటున్నారేమో కానీ భారతదేశ పౌరుల జనాభా 140 కోట్లు. ఎవరైతే మన దేశం మీద ఈ విధమైనటువంటి దాడి చేసి గెలిచినాం మేము, ఏదో ఒకటి కాశ్మీర్ లో వచ్చి ఏదో ఒకటి విధ్వంసం సృష్టిస్తే అక్కడ వచ్చే టూరిస్టులను ఇబ్బంది పెట్టి భారతదేశంలో మేమేమో చేస్తాము ఒరగబెడతాము అని ఏదైనా కలలు కంటే ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇందిరాగాంధీ గారి హయాంలో ఒక ఉక్కు మహిళ భారతదేశం అవసరమైతే జవాన్ లాగా పనిచేస్తుందని ఆ రోజు నిరూపించబడింది. బంగ్లాదేశ్ ని పాక్ని 2 ముక్కలుగా చేసి ఇబ్బంది పెట్టినటువంటి పాకిస్తాన్కి గుణపాఠం నేర్పించింది. అవసరమైతే ఒక్కొక్క భారతీయుడు సైనికుడిగా మారతాడని, ఎవరైతే మా దేశం మీద దాడి చేస్తారో వాళ్ళు పాకిస్తాన్ వాడే గాని ఇంకెవ్వడైనా సరే మా దేశం మీద ముట్టుకోవాలని, మరోసారి దాడి చెయ్యాలని గనక మీరు ఏదైనా ఆలోచనలో ఉంటే ఒక్కళ్ళు కూడా దేశం ప్రపంచ పటంలో ఆ దేశం ఒక జాడ లేకుండా పోతదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. మేము మొత్తం యావత్ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ఇందాకనే సిడబ్ల్యూసి మీటింగ్ లో నిన్న జరిగినటువంటి సమావేశంలో ఇందాక కూడా మా సిడబ్ల్యూసి మీటింగ్ లో కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అండగా నిలబడతాం, భారతదేశం కోసం అండగా నిలబడతాం. మీరు భారతదేశాన్ని కాపాడడానికి యుద్ధంలో ముందుకెళ్తుంటే మా సంపూర్ణ మద్దతు ఉంటదని ఏ విధంగా అయితే ఏఐసిసి నుండి పిలుపునిచ్చిండ్రో, మరి సంఘీభావం తెలిపినరో దాని ప్రాతిపదికనే ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి యావత్ 4 కోట్ల మంది ప్రజలకి ధైర్యాన్ని ఇస్తూ మా ముఖ్యమంత్రి గారు మేము ఇందాకనే మరి ర్యాలీతో జవాన్లకి, మరి దేశానికి రక్షణగా ఉండేటటువంటి జవాన్లకి ధైర్యాన్ని నింపుతూ, మనోధైర్యాన్ని నింపుతూ మేము మీ వెనకాలన్న మీతో ఉన్నాము అని జవాన్లకి సలాం చేసి ఈరోజు సంఘీభావం తెలిపి ఇక్కడ మరి ఇందాక ముఖ్యమంత్రితో సహా కాంగ్రెసే కాదు దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీకి రావాలని పిలుపునిచ్చాం. పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ ర్యాలీలో 4 కోట్ల మందికి భరోసా ఇచ్చినటువంటి మా ప్రభుత్వం ఎక్కడ కూడా అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగొద్దు, మన హైదరాబాదు శాంతియుతంగా ఉండాలి అని సంకల్పం తీసుకొని అందరికీ ఇందాకనే మరి అంత పోలీసుతో మాట్లాడినటువంటి సిబ్బందితో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి కూడా అదే సూచన ఇచ్చిండ్రు. పాకిస్తాన్ వెధవలు ఎవరైతే మన దేశాన్ని కేవలం మా రాష్ట్రంలో, మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత జనాభా కూడా పాకిస్తాన్ లో లేదు. ఆ చిన్న ఒక ప్రపంచ పటంలో గింత ఏ మూలకో కనబడి ఎవరినో అడ్డం పెట్టుకొని మీరు ఈరోజు భారతదేశం మీద యుద్ధం చేస్తాము, బాంబులు వేస్తాము అని అంటే నిన్న జరిగినటువంటి విషయం గుర్తుంచుకున్నారు కదా. నేను ఈ సందర్భంగా ఇంకొకటి, అమాయకుల ప్రాణాలు ఎవరు కూడా తీయొద్దు, అమాయకుల్ని ఎవరిని చంపొద్దు అనేది కూడా నేను, ఎవరైనా సరే ప్రాణం అనేది విలువైనది, వాళ్ళకందరికీ కుటుంబాలు ఉంటాయి. ఇప్పటికైనా క్షమాభిక్ష కోరమని పాకిస్తాన్ ని నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే మీ దేశంలో కూడా మానవత్వం ఉన్న మనుషులు ఉండొచ్చు, కానీ అందరినీ ఒక చెట్టుకే కట్టేయలేం. కాబట్టి మీ వల్ల పూర్తి పాకిస్తాన్ లో ఉన్నటువంటి అందరికీ ఇబ్బంది కలగొద్దు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. ఎవరైతే విదేశాలతోని చేతులు కలిపి భారతదేశం మీద ఏమన్నా అటాక్ చేద్దామని చూస్తే పూర్తిగా ఆనవాళ్లు లేకుండా పోతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాంటిది ఏమన్నా ముట్టి చూడమను, మొత్తం అగ్నిగుండంగా మారుతారు వాళ్ళు. ఎవరైతే భారతదేశాన్ని గాని ఎవరినన్నా మా భారతీయులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూతలు కూస్తున్నారేమో. ఒక్కసారి ఇందిరాగాంధీని గుర్తు చేసుకోమని చెప్తున్నా నేను. ఆ రోజు ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి ఇందిరాగాంధీ ఈ రోజు అంటే ఎన్నో టెక్నాలజీలు పెరిగి ఎంతో కూర్చున్న చోటనే జరుగుతున్నదంతా చూడొచ్చు మనం. కానీ ఆ రోజు ఆ సమయంలో టెక్నాలజీ లేని సమయంలోనే
రెండు ముక్కలు చేసి ఇబ్బంది పెట్టినటువంటి పాకిస్తాన్ ఏం చేసిందో చూస్తావు కదా. ఈ రోజు 140 కోట్ల మంది జవానులకు మేమందరం కూడా బలము భరోసా ఇస్తున్నాము. అలాంటిది ఏమన్నా చేస్తామని మీరు బెదిరిస్తే దేశంలో చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని కేవలం ఉట్టి మా జవాన్లు ఉన్నంత మీ దేశ ప్రజలు ఉండరు. అది ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్తున్నా. పాకిస్తాన్ కి అయితే ఉగ్రవాద దాడి చేసే వాళ్ళని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. మా అమాయకులైనటువంటి ప్రజల్ని మీరు ఏ విధంగా అయితే పొట్టన పెట్టుకున్నారో అలాంటి ఇబ్బందులకు గురి ఎవరైనా చేస్తే మీకు అంతకన్నా ఎక్కువగా ఇబ్బందులకు గురి అవుతారు. పూర్తిగా ఆనవాళ్ళు బూడిది కూడా మిగలదని హెచ్చరిస్తున్నాం మేము.